మనకి ఏ కలర్ కావాలంటే అలాగ పసుపుతో కలుపుకోవచ్చు, కుంకుమతో కలుపుకోవచ్చు. అయిపోయిందండి. మన బ్లూ కలర్ కూడా చూడండి ఎలా వచ్చిందో. మనము దీన్ని స్టోర్ బియ్యం ఉంటాయి కదా, మనం తక్కువ ఖర్చుతో రంగులు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ముగ్గులో వేసినా కూడా చాలా అందంగా ఉంటాయి కలర్స్, కానీ అది వేసేది కూడా నీట్గా పడుతుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదు లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఈరోజైతే చాలా యూస్ఫుల్ వీడియో చూపిస్తున్నాను అండి. పోయిన సంవత్సరం కూడా నేను ఇంట్లోనే ముగ్గు తయారు చేసి చూపించానండి. ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటానని. చాలా స్మూత్గా బాగా నీట్గా పడుతుంది ముగ్గేసినా కూడా. ఇప్పుడు కూడా మనకు పండగ నెల వచ్చేసింది కదా, నేను ఇంట్లోనే కలర్స్ చేసి చూపిస్తానండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇదిగోండి, మన ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటాయి కదా, మనం తక్కువ ఖర్చుతో రంగులు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ముగ్గులో వేసినా కూడా చాలా అందంగా ఉంటాయి కలర్స్, కానీ అది వేసేది కూడా నీట్గా పడుతుంది. వీటిని అయితే నేను రవ్వ ఆడిస్తాను. ఇప్పుడు ముందుగా సన్న రవ్వ అని అడిగితే వాళ్ళు ఆడిచ్చిస్తారు మిల్లులో. ఇవి కడగబడలేదు, ఆరబెట్టబడలేదు. ఇట్లా పొడి బియ్యమే మనం నీట్గా చెరిగేసుకొని రవ్వ వేపించేసుకోవాలి. సన్న రవ్వ వేయమంటే వేసి ఇచ్చేస్తారు. ఈ స్టోర్ బియ్యంతోనే నేను ఇంట్లో ముగ్గు తయారు చేశానండి. పోయిన సంవత్సరం వీడియో కూడా పెట్టాను, నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఈ రంగుల వీడియో కూడా పూర్తిగా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నేను మిల్లుకి వెళ్ళి సన్నగా రవ్వ పట్టించుకొచ్చేస్తాను. దీన్ని ఇదిగోండి, రవ్వ అయితే వేపించుకొచ్చేసాను. మనకి సన్నగా ఇడ్లీ రవ్వ లాగా వేసిమంటే వేసి ఇచ్చేస్తారు. చూడండి ఎలా వేపించాను, చాలా సన్నగా వేపించాను. ఇదిగోండి, మనకి ఇడ్లీ రవ్వలాగా సన్నగా వేసిమంటే వేసి ఇచ్చేస్తారు. చూడండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని అయితే కడగకూడదు, ఆరబెట్టకూడదు, పొడి బియ్యమే ఇలా వేపించేసుకోవాలి. ఇప్పుడైతే మనం కలర్లు కలిపేద్దామండి. మన దగ్గర ప్లాస్టిక్ పేపర్లు ఉన్నా తీసుకోవచ్చు, లేదంటే డిస్పోజిట్ టిఫిన్ ప్లేట్లు అయినా తీసుకోవచ్చు, స్టీల్ ప్లేట్లు అయినా. మనకి ఏ అందుబాటులో ఉంటే ఆ ప్లేట్లు తీసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ కలుపుకొని ఆరబెట్టుకోవాలి. 1 గంట దాకా ఎండలో ఆరబెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కలర్లు కలుపుతానండి. నేను ఫుడ్ కలర్లతో బియ్యం రవ్వతో రంగులు కలుపుతాను. ఎలా కలుపుతానండి చూద్దాము. ఇప్పుడైతే ఎల్లో కలర్ కలుపుతాను. ముందుగా అయితే కొంచెం రవ్వ తీసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కలుపుతున్నానండి, మీకు చూపిద్దామని. తర్వాత నేను ఎక్కువ కలుపుకుంటాను. ఒక ఫుడ్ కలరే కాదండి, మనకి ఏ కలర్ కావాలంటే అలాగ పసుపుతో కలుపుకోవచ్చు, కుంకుమతో కలుపుకోవచ్చు, ఉజాలతో కలుపుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్లు అన్నీ మీకు చూపిస్తాను తప్పకుండా, ఏమేమి కలుపుతానో కూడాను, అది ఎలా కలుపుతానో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎల్లో వేస్తున్నాండి ఫుడ్ కలరు. ఇదిగోండి, కొంచెం ఫుడ్ కలర్ వేసాం కదా, ముందుగా మొత్తాన్ని కలిపేద్దాం. ఫుడ్ కలరు రవ్వ రెండు కలిపిన తర్వాత మనం లైట్గా వేసుకోవాలండి. వాటరు చాలా తక్కువ చూసుకొని వేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్కి మనకి కలర్ ఎలా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు ఎల్లో కలిపేసానండి. ఇప్పుడైతే గ్రీన్ కలుపుకుందాం. మనము కలర్స్ కలుపుకునేటప్పుడల్లా చెయ్యిని ఒక మగ్గులైనా ఒక డబ్బాలైనా ఇలా కడిగేసుకొని ఇవ్వండి, ఎందుకంటే ఆ కలర్ మళ్ళీ కలవకుండా నీట్గా వస్తుంది. తుడిచేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ కలుపుకోవాలి, అప్పుడే బాగా నీట్గా వస్తుంది. ఒక కలర్ కలవకుండా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలుపుతాను. ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను అండి. కొంచెం కలర్తో మనకి చాలా కలర్లు వస్తాయండి. చూడండి, ఫుడ్ కలర్ కూడా చాలా తక్కువ పడుతుంది, మనకి ఖర్చు కూడా చాలా తక్కువ. ఇదైతే లైట్ పచ్చ అండి, చిలక పచ్చ. మనం డార్క్ కలర్ కావాలంటే కొంచెం నిండుగా వేసుకోవచ్చు. మనం వాటర్ వేసే దాన్ని బట్టి కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ చాలా తక్కువ పడుతుంది.
ఇప్పుడైతే డార్క్ పచ్చ కలిపేద్దామండి. చేయి కడుక్కోవలేదు, ఎందుకంటే ఇది చిలక పచ్చ కాబట్టి మనకి కలర్ కలవదు. అయితే డార్క్ గ్రీన్ వచ్చేసింది. మనకి ఇంకా నిండుగా కావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయిద్ది. దీన్ని కలిపేసానండి. ఇప్పుడు ఇంకొక కలర్ కలుపుతాము. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ అండి. అయిపోయిందండి. ఇప్పుడు రెడ్ కలర్కి నేను కుంకుమ వాడుతున్నాను. ఇప్పుడు కుంకుమ వేసి కలుపుతాను. ఇదిగోండి, రెడ్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఫుడ్ కలర్ అంటుకున్నట్లుగా కుంకుమ అంటుకోదు. అందువల్ల ఏంటంటే రెడ్ కలర్ కలిపేటప్పుడు కుంకుమలో కొంచెం ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ వేసి కలుపుకుంటే అంటుకుపోయిద్ది. కుంకుమ ఇట్లా రెడ్గా అయిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడైతే రెడ్ రెడీ అయిపోయింది. ఇదేనండి లాస్ట్ కలరు. నేను బ్లూ కలర్కి ఉజాలా వేసి కలుపుతున్నాను. ఉజాలా కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి అంత వాటర్ పట్టవండి, చూసి వేసుకోండి. అయిపోయిందండి మన బ్లూ కలర్ కూడా. చూడండి ఎలా వచ్చిందో. మనము దీన్ని అయితే లాస్ట్లో కలుపుకోవాలి, ఎందుకంటే ఉజాలా కాబట్టి చేతికి అంటుకుపోయింది. కలర్లు బాగా కలిసిపోతాయి, ఎందుకని లాస్ట్లో కలుపుకోండి. లైట్ కలర్లన్నీ ఫస్ట్ కలుపుకొని నిండి కలర్లు లైట్గా తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లన్నీ 1 గంట ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. లోపలిది చెమ్మ ఉంటుంది కాబట్టి పైకి వచ్చి బాగా ఆరద్ది. అప్పుడు మనం కలర్లు వేసుకోవడానికి రెడీ అయిపోద్ది. ఎండిన తర్వాత కూడా ఎలా వస్తుందో రిజల్ట్స్ చూపిస్తాను ఇప్పుడేను. ఇదిగోండి, మన కలర్లు అయితే బాగా ఎండిపోయినాయి. చూడండి, చాలా త్వరగా కూడా ఎండిపోతాయి. ఇవి ఆరిన తర్వాత మీకు డౌట్ రావచ్చు కలర్లు పోతాయేమని. కలర్లు అస్సలు బాగుండి. చూడండి ఎలా ఎండిపోయిందో, చాలా నీట్గా ఎండిపోయినాయి. అంతేనండి, మన కలర్లు ఇంట్లోనే స్టోర్ బీము మనకి ఇంట్లో ఎలాగో ఉంటాయి. తక్కువ ఖర్చుతో రంగులు ఎంత ఈజీగా ఎన్ని కలర్లు కలుపుకోవచ్చు. చూసారు కదా. మీకు కూడా నచ్చినట్లయితే మా వీడియో మీరు కూడా తప్పకుండా చూసి లైక్ కొట్టి ఈ కలర్లన్నీ కలుపుకొని పండగలప్పుడు వేసుకోండి. మీకు ఆ కలర్లు కూడా వేసి ముగ్గు చూపిస్తాను. ఇలా రవ్వతోనే కాదండి, ఇంకా వేరేగా కూడా రంగులు కలపచ్చు. అవి కూడా మీకు చూపిస్తాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.